మరి ఈరోజు జక్కంపూడి గణేష్ గారి జన్మదినం సందర్భంగా శ్రేయోభిలాషులందరికీ ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మనిషి జన్మించిన తర్వాత ఎలా బతికాం, ఎలా ఉన్నాం అనేటటువంటిగా కాకుండా, తన కోసం కాకుండా మరి ఇతరుల కోసం జీవించినప్పుడే మన జన్మకి నిజమైన సార్థకత అని చెప్పి నిరూపించినటువంటి ఏకైక వ్యక్తి జక్కంపూడి గణేష్ గారు. ఎందుచేతనంటే తను తన కోసం కాకుండా ఎవరు ఏ ఆపద వచ్చినా టైం చూసుకోకుండా, అది ఏ టైం అని చూసుకోకుండా తన స్తోమతకు మించి కూడా ఒక్కోసారి సహాయం చేస్తున్న వ్యక్తి జక్కంపూడి గణేష్. మరి ఆయన జన్మదిన సందర్భంగా తన ఫాలోవర్ అయినటువంటి ఉల్లిగన ఈరోజు మన హాస్పిటల్లో వచ్చినటువంటి రోగులకి కూలింగ్ వాటర్ సదుపాయం కల్పించడం అనేది నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. అలాగే యువత అందరినీ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాం, జన్మదిన సందర్భంలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కన్నా కూడా ఎవరు స్థాయి తగ్గట్టుగా వారు 1000 రూపాయలు లేదా 2000, 10,000, 15,000 ఫ్లెక్స్లు ఖర్చు పెట్టకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలని చేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అలాగే ఇదే హాస్పిటల్లో డెలివరీ కేసెస్ అయినప్పుడు వారికి హాట్ వాటర్ సదుపాయం లేదు, గేదర్ సదుపాయం లేదని చెప్పేసి కూడా మరి ఇదివరకు చాలా కాలం నుంచి గత డాక్టర్ల నుంచి కూడా మేము ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, దయచేసి గేదె సదుపాయం కల్పించండి అని చెప్పేసి. ఇన్ ఫ్యూచర్ లో గణేష్ బాబు జన్మదిన సందర్భంగా కానీ, రాజా గారి జన్మదిన సందర్భంగా కానీ ఆ సదుపాయాన్ని కూడా మా వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచి కల్పిస్తామని చెప్పేసి డాక్టర్ గారికి హామీ ఇస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.